హలో గాయ్స్! ఈరోజు నేను చూపించబోయే ప్లేస్ ఏంది, నేను వచ్చిన ప్లేస్ ఏంది, ఏ పని మీద వచ్చిన అంటే నరసింహస్వామి కేవ్ టెంపుల్. మా దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఎంత అవుతుందో, ఇక మీరున్న ప్లేస్ నుంచి ఎంత అవుతుందో మీరే గూగుల్ చేసుకోండి. తర్వాత నా మరదలకి పుట్టెనకెళ్ళి వెనుకొచ్చినాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఏమో టోకెన్ తీసుకురమ్మన్నారు. A few moments later. టికెట్ తీసుకుందామని ఆడికెళ్ళి ఇందాక పోయినాం, కానీ మనకేమో క్యాషే కావాలంట. ఫోన్పే చేస్తే తీసుకోవడంట. క్యాష్ మొత్తం మీద పడేసి బట్ బ్రోకి ఇచ్చేసి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. టికెట్లు తెచ్చుకొని దర్శనం చేసుకోవాలి. మేము పోయి టోకెన్ తీసుకొచ్చినాం. ఆ టోకెన్ తీసుకొచ్చినాక పుట్టెనకెళ్ళి తీయడం అయితే స్టార్ట్ చేసేసి నా మరదలేమో అంత ఏడవలేదు. మా బొమ్మర్ది గాడు మాత్రం అప్పుడు వాని పుట్టెనకెళ్ళి తీసినప్పుడు మాత్రం ఏడ్చి గోల చేసేసిండు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. పూర్వం జరాసంధుడు అనే రాక్షసుడు నరసింహస్వామికి ఘోర తపస్సు చేసి ఇక్కడ కొలువై ఉండమన్నాడని చెప్తారు. సో నరసింహస్వామి ఇక్కడే కొలువై అయినాడు. అక్కడ కొలువైనాక మళ్ళీ రాక్షసుడికి ఎక్కడ నమ్మకం లేక వెళ్ళిపోతాడేమో అని వాటర్ రూపంలో నరసింహస్వామికి అడ్డుగా నిలబడ్డాడు. సో మనం దర్శనం చేసుకోవాలంటే ఇప్పుడు మేము వెళ్తున్న వాటర్లో నుండే నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఒక రఫ్గా 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది. అలానే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి కేవ్ లోపల నుండి. చాలా ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది మామ. ఎందుకంటే నేను చాలాసార్లు పోయినా కాబట్టి మీరు కూడా వస్తే మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారు. మేము పోయినాము. లోపలికి పోయినాక దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక నా మరదలకు మొక్కు అని అంటే 100 రూపాయలు ఆ గల్లలో వేసి 200 తీసుకుంటుంది. ఎంతైనా నా మరదలు కదా. అలాగే పోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. మా వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు, మా మామ వాళ్ళు. ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే నరసింహస్వామి పాదాల దగ్గర నుండి వస్తాయని నమ్ముతారు. సో అలానే నీళ్ళు కూడా ఉంటాయి, కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. కింద కూడా ఇసుక లాంటిది ఉంటుంది. సో మనకేం భయం ఉండదు. మేము మా దర్శనం కంప్లీట్ చేసుకొని వాటర్లో నుండి బయటకు వస్తూ ఉంటే మా గల్లీ వాళ్ళే ఎదురయ్యారు, మా అన్న వాళ్ళు. ఇగో మా ఫ్రెండ్ గాడు మా చిన్నమ్మ గారిని ఎత్తుకున్నాడు. వాడినేమో అప్పటి వరకు తడవలేదు పాపం. నేనేమో వాడి పైన నీళ్ళు పోస్తూ వాడిని మొత్తం తడిపేశా. పాపం ఫీల్ అయినట్టున్నాడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని అటు చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని అటు చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. వాళ్ళ దర్శనం అయిపోయిందాక బయట వెయిట్ చేసినాం. అప్పుడే మా అన్న వచ్చాడు. ఎలా ఉన్నాడో చూడండి, సాధువులా. త్రినేత్ర మూవీలో ఆ సాంగ్ లో ఉన్న సాధువులానే ఉన్నాడు. ఇక దర్శనం అవి చేసుకొని ఇంటికైతే బయలుదేరినాం.